రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ కార్యాలయానికి టీఎస్పీఎస్సీ సెక్రటరీ చేరుకున్నారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం, ప్రశ్న పత్రాల తయారీ, వాటిని భద్రపరచడం, పరీక్షలు నిర్వహించడం తదితర అంశాలపై ప్రశ్నించనున్నారు. గ్రూప్ 1 రాసిన ప్రవీణ్ను విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానిపై ఆరా తీయనున్నారు. అలాగే రమేష్తో లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై సిట్ అధికారులు విచారించనున్నారు. అనిత చెప్పే వివరాలు బట్టి మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బలరాం, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కింద స్థాయి ఉద్యోగుల్ని ప్రశ్నించింది సిట్. ఇప్పుడు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని విచారించినది. విచారణలో భాగంగా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ను కాసేపటి క్రితమే సిట్ అధికారులు సిట్ కార్యాలయానికి హాజరవ్వడం జరిగింది. ఈమెను ఏదైతే కాన్ఫిడెన్షియల్ రూమ్ విభాగం మొత్తం కూడా ఈమె ఆధీనంలోనే ఉంటుంది, సెక్రటరీ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ రోజు ప్రశ్న పత్రాల తయారీ విభాగము మొత్తము భద్రపరచడంలో ఈ ఏదైతే కాన్ఫిడెన్షియల్ విభాగం ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈమె ఆధీనంలోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే అనితా రామచంద్రన్ ప్రశ్నించనుంది సిట్, అలాగే శంకర్ లక్ష్మి పాత్ర, అలాగే దీనిలో ఉన్నటువంటి లింగారెడ్డి ఎవరు ఉన్నారో లింగారెడ్డికి సంబంధించి కూడా అతని అనుచరులను, అలాగే ఈ లింగారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో రమేష్ ను కూడా విచారించనుంది. ఈ మొత్తానికి చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ సెక్రటరీ రామచంద్రన్ A1 నిందితుడిగా ఇప్పటికీ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో అతను రామచంద్రన్ దగ్గర అనితా రామచంద్రన్ దగ్గర పిఏగా వ్యవహరిస్తున్నారు. ఇతని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు బేస్ చేసుకుని మెయిన్ కార్యాలయానికి సిబ్బందిని కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా ఈ రోజు సిట్ విచారణలో భాగంగా దర్యాప్తు అయితే ముమ్మరంగా వేగవంతం చేయనుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే విభాగాధిపతులు ఎవరైతే ఉన్నారో లింగారెడ్డిని, అలాగే అనితా రామచంద్రన్ ను కూడా ఈ రోజు సిట్ విచారించనుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ఉషా. సిట్ కార్యాలయానికి టీఎస్పీఎస్సీ సెక్రటరీ చేరుకున్నారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం, ప్రశ్న పత్రాల తయారీ, వాటిని భద్రపరచడం, పరీక్షలు నిర్వహించడం తదితర అంశాలపై ప్రశ్నించనున్నారు. గ్రూప్ 1 రాసిన ప్రవీణ్ను విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానిపై ఆరా తీయనున్నారు. అలాగే రమేష్తో లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. అనిత చెప్పే వివరాలు బట్టి మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.